చేపలు ఇలా నీట్‌గా కడుక్కున్నాక ఉప్పు, పసుపు, పసుపు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. కారం, కారం సరిపడినంత వేసుకోండి. ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నా కాబట్టి కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నా. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉండేది కదా దాంతోనే వేసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసేసేయండి. ధనియాల పొడి లేదు, నేను కొంచెమే వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి పడిద్ది. 1 స్పూన్ ధనియాల పొడి, ఫిష్ మసాలా ఉంటే 1 స్పూన్ వేసేసుకోండి. గరం మసాలా 1 స్పూన్. ఆయిల్ కొంచెం, ఒక టేబుల్ స్పూను పెరుగేసేసేయండి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పీసెస్ అన్నిటిని ఫుల్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఒకవేళ మీకు అదే రోజుకి కావాలి అంటే కనీసం ఒక 1 అవర్ అయితే ఇలా నానబెట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. అప్పుడు ఆ మసాలా అంతా పీసెస్‌కి పట్టుకుంటది. మంచిగా కలర్ వస్తది. ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది. అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మారిపోతది. ఇలా పీసెస్ అన్నీ ఇలా పెట్టేసేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. ఇది డీప్ ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. 1 ఆర్ 2 డేస్ దీన్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై కూడా చేసుకోవచ్చు. 2 డేస్ అయినా 3 డేస్ అయినా ఇది అసలు పాడు కూడా అవ్వదు. హ్యాపీగా మీరు వాడుకోవచ్చు 2, 3 రోజులు. ఇలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఫస్ట్ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాను మనం ఫ్రై చేస్తున్నాము చేపలకి కాబట్టి నాన్ స్టిక్ వాడితే అది మంచిగా వస్తుంది. అందుకని ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నా. స్టీలు ఇవన్నీ వాడటం వల్ల అంత ఫ్రై అవ్వదు. అందుకని నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటున్నా. ప్యాన్ వేడైనమంటే ఆయిల్ వేసేసేయండి. ఇది ఫిష్ 65 అంటారు కదా అలా వస్తుంది. దానికి ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేస్తారు. కానీ దీనికేమో డీప్ ఫ్రై చేయనవసరం లేదు. డైరెక్ట్ ఆయిల్ ఇలా కొంచెం వేసి ఫ్రై చేస్తే చాలా బాగొస్తుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ఆయిల్ చూసారా చాలా తక్కువ వేసాను. ఆయిల్ ఎక్కువ పట్టదు దీనికి. ఇవి నైటు అన్నీ మొత్తం కలిపేసి మసాలా అంతా నైట్ అంతా నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాను. దీన్ని ఒక 2, 3 రోజుల వరకి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇలా కొన్ని కొన్ని పీసెస్ తీసుకొని మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ కొన్ని పీసెస్ తీసుకుంటాను. మిగతా కొన్ని తర్వాత మళ్ళా యూజ్ చేసుకుంటాను. దీనికి కాంబినేషన్‌గా పప్పుచారు తీసుకుంటున్నాను నేను. దీంట్లో ఏమి ఎయ్యాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆయిల్‌లో ఫిష్ పీసెస్ ఏస్తే సరిపోతుంది. నేనిప్పుడు ఆయిల్ వేడెక్కింది. వేసేస్తున్నా.
ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ వేసేసుకున్నాం. ఇది అయిపోయినప్పుడు అటు సైడ్ పప్పుచారు పెట్టేసుకున్నాము. ఫస్ట్ పప్పు కర్రీ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాం. ఇది పీసెస్ అట్లా కదిలించకూడదు. కొద్దిసేపు అంటే దానికి మొత్తం ఆయిల్ మొత్తం ఇట్లా స్టిక్ అవ్వనంత వరకు వెయిట్ చేయండి కొద్దిసేపు. అలానే ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాం. మీడియం మంట, బాగా హై కాదు బాగా సిమ్ కాదు, ఇలా పెట్టి వదిలేసేయాలి, కదిలించద్దు. కందిపప్పు కడిగి పెట్టేసాను. ఒక గ్లాసు వాటర్ పోసేసి ఓన్లీ పప్పు ఉడకడానికి సరిపడేంత వాటరే పోసేసి పప్పు ఉడకబెట్టేసుకోండి. అంటే ఈ గ్లాస్తో ఒక గ్లాసు, ఒక చిన్న కప్పు కందిపప్పు గ్లాస్ పోసాను, సరిపోతుంది. ఇంకా ఎక్కువ పోస్తే పొంగిపోతుంది, వాటర్ బయటకు వస్తాయి. పప్పు పెట్టేసేసాను. ఇది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. 3 or 4 కూడా పెట్టచ్చు, కానీ 3 అయినా కానీ అయిపోతుంది. కుక్కర్ని బట్టి తీసుకోవచ్చు. దీని రబ్బర్ అది మంచి కట్ట టైట్గా ఉంది కాబట్టి నేను 3 విజిల్స్కి స్టాప్ చేస్తాను. ఫ్రై కూడా అవుతా ఉంది. దీన్ని ఇప్పటివరకు నేను కదిలించలేదు, అలానే ఉంది. ఈలోపు పప్పుచారులోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, కరివేపాకు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఇవన్నీ వాటర్లో వేసుకొని కట్ చేసేసుకోండి కడిగేసి. అలానే చింతపండు నానబెట్టేసుకోండి పప్పు ఉడికేలోపు. ఇంకా చింతపండు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ సైజంతా. చింతపండు నానడానికి వరకు వాటర్ పోసుకొని సరిపోతుంది. ఓన్లీ చింతపండు పేస్ట్ లాగా అవుతుంది, దానికోసమే ఇది. తర్వాత మనం ఎట్లయినా వాటర్ యాడ్ చేస్తాము. జస్ట్ ఇది నానే వరకు పెట్టుకోవాలి. ఇది ఇలా కడిగేసేసి ఒక 2 సార్లు వాటర్ పోసుకోవాలి. ఇలా పక్కకు పెట్టేసుకోండి. ఇది ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వేసేసేయండి ఇందులో. ఫిష్కాయని ఇప్పుడు అటువైపు తిప్పేసుకోవాలి. ఒక్కొక్క పీసు మెల్లగా తిప్పుకోవాలి. ఒక విజిల్ వచ్చేసింది కుక్కర్ది. 2 ఒకటేసారి అయిపోతున్నాయి.
ఇట్లా ఫ్యాన్ కందుకోదు మనం టైం ఇవ్వడం వల్ల, కదిలించకుండా ఉంటే ఈ పీసెస్ ఎట్లున్నాయో అట్లనే ఉంటాయి. లేకపోతే ఈ పీసెస్ అన్ని ముక్కలు ముక్కలు అయిపోతాయి ముందుగానే కదిలిస్తాయి, అందుకనే కదిలించకూడదు అని చెప్పిన. ఇప్పుడు చూడండి ఎలా ఉన్న పీసెస్ అన్ని అలానే ఉంటాయి. మళ్ళా కొద్దిసేపు కదిలించకుండా అలానే ఉంచాలి. కుక్కర్కి 4 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. పప్పు ఆఫ్ చేసి సైడ్కి పెట్టేసుకోండి. ఇదంతా పోవాలి కదా, ఇది పోయే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోండి. ఇలానే ఇంకా కొద్దిసేపు, అంటే ఇంకొక 10-15 మినిట్స్, 15 మినిట్స్ కూడా పట్టదు. చూసుకోండి మీ ఫ్లేవర్ని బట్టి. మీ మంట బాగా సిమ్లో పెడితే 15 మినిట్స్ పెట్టేసి ఇలానే వదిలేసేయాలి. మీకు తెలిసిపోతుంది కలర్ 2 సైడ్లు రెడ్ కలర్ వచ్చేస్తుంది, అంటే ఫిష్ రెడీ అయిపోయినట్టు. ఇవి ఇలా కొద్దిసేపు ఉంచుతాను. ఈలోపు నేను అక్కడ పప్పు చారుకి కావాల్సినవి అటు సైడ్ స్టార్ట్ చేస్తాను. కడాయి వేడెక్కినాక ఆయిల్ వేసేసేయాలి. ఆయిల్ వేడైనమంటే పోపు గింజలు వేసుకోండి. ఒక ఎండుమిర్చి 4 వేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు, కొద్దిగా పసుపు, చూసారా ఎంత మెత్తగా ఉంటుంది పప్పు. దీంట్లో ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకోవాలి. మనం నానబెట్టాం చింతపండుని, ఆ చింతపండుని నానబెట్టిన చింతపండుని ఇలా బాగా పిసికేయాలి. అది ఇలా జ్యూసీ జ్యూసీ అవుతుంది. ఇంకా కొన్ని వాటర్ పోసి మళ్ళా ఇలానే అనేసి ఇట్లా మీకు ఎంతవరకు రసం కావాలో అన్ని వాటర్ కలుపుకుంటూ పోసుకోవాలి. ఇలా ఎంతవరకు వచ్చిద్దో అంతవరకు
దీంట్లో ఉన్న ఆ చింతపండు మొత్తం అయిపోయే వరకు మంచి బాగా పిండి వేసేయాలి ఇందులోకి. ఇప్పుడు మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసేసేయండి. ఇప్పుడు ఇది స్టవ్ లో పెట్టి మరగనిచ్చాలి. దీన్ని మరిగే వరకు ఏం వేయద్దు, దీంట్లో మరగనివ్వాలి ఫస్ట్. ఫిష్ ఫ్రై అయిపోయింది, చూడండి ఎలా అయిందో పీసెస్ రెడ్ కలర్ లో అయినాయి. రెడీ అయినాయి అంటే ఇలా ఈ కలర్ వస్తుంది. ఇలా వచ్చిందంటే అయిపోయింది. ఇప్పుడు అయిపోయే ముందు పైన కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది. ఇది వేడెక్కింది, ఇప్పుడు వేయాలి మనం కారము, ఉప్పు, అంతే. ఇంకింత నుంచి ఏమి వేయవలసిన అవసరం లేదు, మసాలాలు కూడా ఏం అవసరం లేదు. ఇలా ఒక 5-10 నిమిషాలు మరగనివ్వాలి. ఉప్పు కారం వేసిన తర్వాత టమాటాలు తీసి పెట్టుకున్నాం కదా, ఒక 2 టమాటాస్. ఈ టమాటాస్ ఇప్పుడు యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వండి. మరిగిపోయింది. 10 మినిట్స్ తర్వాత ఇటు సైడ్ మనం సిమ్ లో పెట్టేసాం కదా ఈ పోపు, ఇందులో ఈ పప్పుచారు వేసేసారు. పప్పుచారు రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లేస్తున్నా లాస్ట్ లో కొంచెం. ఫిష్ ఫ్రై, పప్పుచారు రెండు రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఇలా.